Hello everyone, welcome to Genius Online Classes. I am Priyadarshini, teaching you Telangana movement in English. We already discussed about Salajang reforms, that is administrative reforms of Salajang 1. So next important topic in your group 1 mains is origins of issue of Mulkis and non-Mulkis. Who are these Mulkis? Localite people. Sthanikulu. Yes, our localite Hyderabadis felt lot much of discrimination. So with that discrimination, we agitated against the non-Mulki people, and then it led to a Mulki agitation in 1952. అండ్ లేటర్ స్టేజెస్లో మన తెలంగాణ లీడర్స్ అందరూ ఈ డిస్క్రిమినేషన్కి అగేన్స్ట్గా ఫైట్ చేసి మోర్ నంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆల్సో ఫాట్ అగేన్స్ట్ దిస్ డిస్క్రిమినేషన్ అండ్ ఫైనలీ ఇన్ 2014 మనకి తెలంగాణ అనే సెపరేట్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో తెలంగాణ మూమెంట్ ఎలా జరిగింది అండ్ ఎవరెవరు అందులో పార్టిసిపేట్ చేసినారు, ఎలాంటి టైప్ ఆఫ్ లెవెల్స్లో మనకి డిస్క్రిమినేషన్ జరిగింది అని మనకి ఈ తెలంగాణ మూమెంట్ పేపర్ అంతా ఉంటుంది. కానీ దేర్ ఇస్ సంథింగ్ కాల్ ఆరిజిన్ ఆఫ్ దిస్ ఇష్యూ. అంటే అసలు ఈ ఇష్యూ స్టార్ట్ అవ్వడం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేది మనకి ఆ పునాది లేకపోతే, ఆ ఫౌండేషన్ లేకపోతే డెఫినెట్లీ మనకి తెలంగాణ మూమెంట్ మొత్తం కూడా అంత క్లారిటీగా అర్థమయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో that is the importance of this topic, that origin of Mulkis and non-Mulkis issue. So oka chinna example cheptanu. Before that, have a syllabus. Idea of the Telangana ane topic is your first phase of your Telangana movement andi. Already manam em discuss chesesam, administrative reforms of the Salajang discuss chesesam. Group 1 mains lo unna Telangana movement paper ki group 2 లో ఉన్న తెలంగాణ మూమెంట్ పేపర్కి కొన్ని చేంజెస్ ఉన్నాయి. అవి మీరు అర్థం చేసేసుకొని గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అయిపోతే ఆటోమేటికల్లీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి కూడా మనం ప్రిపేర్ అయిపోయినట్లే. లైక్ ఐల్ టెల్ యూ, మనకి గ్రూప్ 1 ఇది గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్ అండి. ఆరిజిన్స్ ఆఫ్ ది ఇష్యూ ఆఫ్ ది ముల్కీస్ అండ్ నాన్ ముల్కీస్ అనే టాపిక్ ఉంది. సేమ్ టాపిక్ మనకి గ్రూప్ 2 తెలంగాణ మూమెంట్ పేపర్లో కూడా ఉంటుంది. బట్ యూ కెన్ సీ ద నెక్స్ట్ టాపిక్, ఎంప్లాయ్మెంట్ అండ్ సివిల్ సర్వీసెస్ రూల్స్ అండర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ మనకి గ్రూప్ 2 తెలంగాణ మూమెంట్ పేపర్లో చదివేటప్పుడు మనకి ఇది సెపరేట్గా ఎక్స్క్లూజివ్గా సిలబస్లో మెన్షన్ చేసి లేదు. సో మనం గ్రూప్ 1 తెలంగాణ మూమెంట్ పేపర్ చదివితే ఆటోమేటిక్గా మనకి గ్రూప్ 2 కవర్ అయిపోతుందండి. దట్ ఈస్ మచ్ మోర్ బెటర్. సో ఈ రెండు టాపిక్స్ కలిపి నేను ఒకే టాపిక్లో ఆరిజిన్స్ ఆఫ్ ది ఇష్యూ ఆఫ్ ముల్కీస్ అండ్ నాన్ ముల్కీస్లో మీకు చెప్పడం జరుగుతుంది. సో కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ముల్కీస్ అండ్ నాన్ ముల్కీ ఇష్యూ, లైక్ ఇండియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ యూనిటీ అండ్ డైవర్సిటీ. అంటే మన దగ్గర ఒకే టైప్ ఆఫ్ కల్చర్, ఒకే టైప్ ఆఫ్ రిలీజియన్, ఒకే టైప్ ఆఫ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. యూ హ్యావ్ మోర్ దెన్ 250 రికగ్నైజ్డ్ లాంగ్వేజెసే, అన్రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఇంకా చాలా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. లాంగ్వేజెసే కాదు, యాసలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, యాక్సెంట్ కూడా చాలా డిఫరెంట్. ఇప్పుడు తెలుగులోనే మనకి శ్రీకాకుళం తెలుగు ఒకటి ఉంటుంది, మన తెలంగాణ తెలుగు ఒకటి ఉంటుంది, హైదరాబాదీ తెలుగు ఒకలాగా ఉంటుంది, అండ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, యూ విల్ హ్యావ్ అ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తెలుగు. లాంగ్వేజ్ ఒకటే కానీ యాక్సెంట్స్ అన్నీ డిఫరెంట్. అయినా కూడా మనం అందరం కలిసి ఒక కంట్రీ మెన్ లాగా ఒక కంట్రీ పీపుల్ లాగా బ్రతుకుతున్నాం. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ వాట్? యూనిటీ ఇన్ డైవర్సిటీ. అంటే మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైవర్సిటీస్ ఉన్నా కూడా మనందరం కలిసికట్టుగా బ్రతుకుతున్నాం. సో ఈ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు వస్తుందండి? వెన్ దెర్ ఇస్ అన్ అసిమిలేషన్. అసిమిలేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టెల్ యూ దట్ ఐ బిల్ట్ అ హ్యూజ్ ప్యాలెస్ అండ్ వేర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సో మెనీ పీపుల్ who are talking different languages, who are having different types of foods and culture, festivals అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సడన్గా ఇంకొక కొంతమంది డిఫరెంట్ పీపుల్, ఆ 200 పీపుల్లో కాకుండా ఇంకా వేరే వాళ్ళ కంట్రీస్లో నుంచి కూడా మన దగ్గరికి వచ్చారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్, మనకి ఏన్షియంట్ పీరియడ్లో మొత్తం మనకి ఇస్లాం అనేది ఉండదండి, ఎందుకంటే అప్పటికి ఇస్లాం ఇంకా ఎస్టాబ్లిష్ కూడా అవ్వలేదు. సో 7th సెంచరీ ఏడీలో అక్కడ ఎక్కడో సౌదీ అరేబియాలో ఎస్టాబ్లిష్ అయిన ఇస్లాం గాట్ స్ప్రెడ్ అవ్వకుంటూ ఇరాన్, ఇరాక్ అండ్ అగైన్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇండియాకి ఢిల్లీ సల్తనేట్స్ దాకా వచ్చారు. అండ్ నాట్ ఓన్లీ టు ద నార్త్ ఇండియా, మళ్ళీ సౌత్ ఇండియాకి బహమనీ ఎంపైర్ అండ్ డెక్కనీ దానికి కూడా వచ్చినారు. సో హియర్ ఇట్ మీన్స్ దట్ ఎర్లియర్ వీ హ్యావ్ అ సర్టన్ టైప్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఏన్షియంట్ టైం పీరియడ్. సో ఇప్పుడు మనకి మిడీవల్ టైం పీరియడ్కి వచ్చేసరికి
డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ డిఫరెంట్ కల్చరల్ పీపుల్ అందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. బట్ అక్కడ మనకి డిస్క్రిమినేషన్ అనిపించలేదండి. ఎందుకంటే దే కేమ్ హియర్ అండ్ దే అసిమిలేటెడ్ విత్ అస్. అంటే వాళ్ళ కల్చర్కి సంబంధించినవి మనం కూడా నేర్చుకున్నాం, మన కల్చర్కి సంబంధించినవి వాళ్ళు కూడా నేర్చుకున్నారు. మనల్ని డిస్క్రిమినేట్ చేసి కించపరిచేవి చాలా రేర్ ఎపిసోడ్స్ ఉంటాయండి. సో దిస్ ఇస్ కాల్డ్ వాట్? అసిమిలేషన్. అంటే నాకు నచ్చింది నేను తీసుకుంటాను, నీకు నచ్చింది నువ్వు తీసుకో. దట్ షుడ్ బీ ఇన్ అ ఫ్రెండ్లీ రిలేషన్. ఇంపోజ్ చేయడము, నువ్వు ఖచ్చితంగా ఇలాగే చేయాలి, నువ్వు ఇలా చేయకూడదు, అండ్ నేను నిన్ను డిస్క్రిమినేట్ చేస్తాను, నువ్వేంటి ఈ భాషలో మాట్లాడుతున్నావు, ఇలాంటివన్నీ ఎక్కువగా మనకి లేకుంటుండే. సో దట్ ఈస్ వాట్ కాల్ అసిమిలేషన్. అంటే అప్పటికే మన డెక్కన్ రీజియన్ ఏదైతే ఉందో దాంట్లో హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. బుద్ధిస్ట్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, యూ హ్యావ్ చారవకాస్, అజీవకాస్, తమిళ్కి సంబంధించిన వాళ్ళు, అల్వార్స్, నయనార్స్, చాలామంది మన డెక్కన్ రీజియన్లో అందరూ ఉన్నారు. అందరూ ఉన్నా కూడా ఒకరిని ఒకరు డిస్క్రిమినేట్ చేసుకునే ఎపిసోడ్స్ ఆర్ వెరీ రేర్. కానీ ఇప్పుడు ఈ ముల్కీ ఇష్యూ ఆరిజిన్ అని ఎందుకు చదువుకుంటామంటే, హియర్ ఈ అసిమిలేషన్ కాన్సెప్ట్ అనేది కొన్ని రోజుల తర్వాత ఏమైపోయింది అంటే ఇట్ టర్న్డ్ ఇన్ టు అ కాన్సెప్ట్ కాల్డ్ డిస్క్రిమినేషన్. ఎలా డిస్క్రిమినేషన్ జరిగింది? ఆల్రెడీ అసిమిలేట్ అయ్యి కొంతమంది పీపుల్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి రావాల్సిన జాబ్స్ వేరే నాన్ లోకల్ వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళ జాబ్స్ని తీసేసుకున్నారు. ఏ జాబ్స్? మిలిటరీ జాబ్స్ వాళ్ళే తీసుకున్నారు, అండ్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళే తీసేసుకున్నారు. అక్కడున్న లోకల్ బిజినెస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ లోకల్ బిజినెసెస్లో కూడా వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళే ఎక్కువగా ప్రాఫిట్స్ని సాధించడం స్టార్ట్ చేసేసారు. సో అలా ప్రతి ఒక్కటి ఇట్స్ ఓకే, కొన్నిసార్లు వచ్చి వాళ్ళు డామినేట్ చేస్తున్నారు అని అంటే ఓకే. బట్ ఇఫ్ ద డామినేషన్ కంటిన్యూస్ ఫర్ అ లాంగ్ టైమ్, వాట్ హ్యాపన్స్? డెఫినెట్లీ ఇట్ విల్ టర్న్స్ ఇన్ టు అ మూమెంట్ ఆర్ ఉద్యమంగా ఖచ్చితంగా మారుతుంది. సో దాట్ వాట్ హ్యాపన్ ఇన్ అవర్ తెలంగాణ. సో ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, మనది తెలంగాణ రీజియన్ యాక్చువల్లీ ఏ రీజియన్ అండి? వాట్ యు కాల్ డ్రై ఏరియా రీజియన్, సెమీ అరిడ్ రీజియన్ అని అంటారు. అక్కడ మనకి వాటర్ ఎక్కువగా అవసరమయ్యే పంటల్ని మనం పండించకూడదు జనరల్లీ. అంటే నేలకి తగ్గినట్టే మనం పంటల్ని పండించడం స్టార్ట్ చేసేసేయాలి. సో రైస్కి జనరల్లీ వాటర్ రిక్వైర్మెంట్ ఇస్ మోర్. So we can't afford for rice where a particular place is considered as a semi-arid area. So what we have? మనం ఏం పండించేవాళ్ళమండి? మిల్లెట్స్ పండించేవాళ్ళం. ఒకప్పుడు మిల్లెట్స్ తినేవాళ్ళు రూరల్ ఏరియాస్, చదువుకునే వాళ్ళు మిల్లెట్స్ తింటారు అనే కాన్సెప్ట్ని మన పైన ఇంపోజ్ చేసేసారు. అంటే డిస్క్రిమినేషన్. ఈవెన్ మనం ఏం తింటున్నామో దాన్ని బట్టి కూడా డిస్క్రిమినేట్ చేసేసారు. అండ్ ఇప్పుడు ఏంటండి? మిల్లెట్స్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఫుడ్ ఫర్ హోల్ వరల్డ్. క్లైమేట్ చేంజ్ వల్ల ఖచ్చితంగా మనం మిల్లెట్సే తినాలి, అండ్ మిల్లెట్స్ వల్ల మీకు న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి, అండ్ వానలు ఎక్కువగా పడకపోయినా కూడా పెరుగుతుంది ఈ మిల్లెట్స్ అని చెప్పేసి ఇండియా ఒకటే కాదండి, వరల్డ్ మొత్తం మిల్లెట్స్ మొత్తం చూస్తుంది అండ్ మిల్లెట్స్ వైపు చూస్తుంది. సో ఒకప్పుడు మనం ఏమైతే తింటున్నామో దాన్ని కూడా డిస్క్రిమినేట్ చేసేసారు. ఇప్పుడు వరల్డ్ ఈస్ రెస్పెక్టింగ్ దట్ క్రాప్. సో సంథింగ్ ఇస్, అంటే మనం వాడే కల్చర్లో, మనం తినే ఫుడ్లో తప్పు లేదండి, చూసే వాళ్ళ పద్ధతిలో తప్పు ఉంది. సో దిస్ అండ్ ఇంకొకటి ఫిలిమ్స్, కమింగ్ టు ద ఫిలిమ్స్. ఒకప్పుడు ఫిలిమ్స్ మనం చూడగానే లైక్ తెలంగాణ భాష, ఏమ్రా బాయి, ఏం చేస్తున్నావు, ఇలాంటివన్నీ మాట్లాడే వాళ్ళని పర్టికులర్గా విలన్ క్యారెక్టర్స్లో చూపించేవాళ్ళు. సో ఈవెన్ ఫిలిమ్స్ తీసినా కూడా లైక్ ఇట్ షోస్ దట్ ఓకే, ఈ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు రూరల్ ఏరియాస్లో వాళ్ళే మాట్లాడతారు, అండ్ ఈ పర్టిక్యులర్ అటైర్ వాళ్ళు ఎలా ఉంటుంది విలన్ క్యారెక్టర్స్లోనే చూపించేవాళ్ళు. నౌ యూ కెన్ సీ దట్ ఈవెన్ ఆర్ విజయ్ దేవరకొండ కావచ్చు, పుష్ప 2 మూవీ కావచ్చు, ఏవైనా మూవీస్లో నవ్ డేస్ లైక్ ఆర్ లాంగ్వేజ్ బికేమ్ మచ్ మోర్ పాపులర్ బికాస్ నవ్ ద సొసైటీ ఈజ్ గివింగ్ రెస్పెక్ట్ టు అవర్ ఓన్ కల్చర్, ఓన్ లాంగ్వేజ్ మాట్లాడడంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసలు ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి అని యాక్సెప్ట్ చేసి మన కల్చర్ని కూడా మనం యూనిక్గా భావించి దాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఇంతకుముందు లిటరేచర్ రాసేటప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది లిటరేట్స్, పోయెట్స్ ఎవరైతే ఉంటారో ఆర్ రచయితలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎక్కువగా వేరే కల్చర్కి సంబంధించిన ఆర్ వేరే లాంగ్వేజ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా పాపులర్ అయ్యేవాళ్ళు. తెలంగాణ లాంగ్వేజ్లో అండ్ తెలంగాణ పోయట్రీ వాళ్ళు చాలా తక్కువగా వాళ్ళని పాపులరైజ్ చేసేవాళ్ళు. సో ఇలా డిస్క్రిమినేషన్ అనేది ఇట్ వెంట్ ఆన్ కంటిన్యూస్లీ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
మన ఎడ్యుకేషన్ డిస్క్రిమినేటెడ్, మన లిటరేచర్ డిస్క్రిమినేటెడ్, మన ఫుడ్ డిస్క్రిమినేటెడ్, మన కల్చర్ డిస్క్రిమినేటెడ్. సో ప్రతి ఒక్క దాంట్లో డిస్క్రిమినేట్ చేసి 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 అండ్ ఇట్ వెంట్ టు అ పీక్స్ దట్ ఇట్ టర్న్ ఇన్ టు అ మూమెంట్. సో దాట్ ఈస్ వాట్ యువర్ తెలంగాణ మూమెంట్. సో ఇంత పెద్ద ఉద్యమమై మన తెలంగాణ లీడర్స్ అందరూ దే ఫాట్ ఫర్ అవర్ సెపరేట్ ఐడెంటిటీ. తెలంగాణ వాళ్ళకి సెపరేట్ ఐడెంటిటీ కావాలి, మాకు సెపరేట్ స్టేట్ కావాలి, మాకు జాబ్స్ లోకల్ వాళ్ళకి ఇవ్వాలి, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి చాలా వరకు ముల్కీ ఎడ్యుటేషన్స్ అండ్ ఫైట్స్ అన్నీ అవుతున్నాయి. అవి సెకండ్ చాప్టర్ నుంచి చదువుకుంటాం. ఇంత పెద్ద ఉద్యమం అసలు ఎలా స్టార్ట్ అయ్యింది అనేది తెలుసుకోవాలి కదా. సో దట్ ఈస్ వాట్ యువర్ ఒరిజిన్స్ ఆఫ్ ముల్కీస్ and non-Mulkis. So coming to this topic, I told up to now the importance of this Mulkis and non-Mulkis issue. సో ఈ టాపిక్లో మనం ఏమేమి చదువుకుంటాము అనే ఒక బేసిక్ ఐడియా మనకు ఉండాలి. ఎందుకంటే వెన్ యూ రైట్ అ మెయిన్స్ ఆన్సర్, వాట్ టు రైట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్, వాట్ టు పాండర్ అండ్ దాన్ని ఎలా నువ్వు ఒక స్ట్రక్చర్ బేస్డ్గా ఫామ్ చేయాలి అనేది కూడా మీకు ఐడియా ఉండాలి. సో యూ కెన్ సీ దాట్ ముల్కీ అండ్ నాన్ ముల్కీ మీనింగ్ ఏంటి అని తెలుసుకుంటాం. అంటే ముల్కీకి అర్థం ఏంటి, నాన్ ముల్కీకి అర్థం ఏంటి. దేర్ ఇస్ మచ్ మోర్ డిఫరెన్స్ బిట్వీన్ మీనింగ్ అండ్ డెఫినేషన్ అన్న. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. డెఫినేషన్ అని అంటే లైక్ యుల్ గివ్ అ క్లారిటీ. అంటే ఇవన్నీ పాటిస్తే, ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ని ఫుల్ఫిల్ చేస్తే సో అండ్ సో పర్సన్ క్యాన్ బీ కన్సిడర్డ్ యాజ్ అ ముల్కీ. సో డెఫినేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్. ఎస్, సో ఇవి సెపరేట్గా చదువుకుంటాం. ఇందాకే సిలబస్లో కూడా చూసినా మనకి డెఫినేషన్ ఆఫ్ ది ముల్కీ అని కూడా రాసి ఉంటుంది. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ద టాపిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిగార్డింగ్ ద ఆరిజిన్. అసలు ఈ ఉద్యమం స్టార్ట్ అయ్యింది ఎప్పుడు, అయినప్పటి నుంచి కంటిన్యూస్గా ఉందా, లేకపోతే మధ్యలో మళ్ళీ ఓకే మూమెంట్ మొత్తం డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ దెన్ అగైన్ ఇట్ రీస్టార్టెడ్. సో ఆ డిఫరెన్స్ ఏంటి అనేది చదువుకుంటాం. నెక్స్ట్ సాలార్జంగ్ రిఫార్మ్స్, ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ ది సాలార్జంగ్ చదువుకున్నాం కదండి. సో సాలార్జంగ్ రిఫార్మ్స్ చేసేటప్పుడు ఐ గేవ్ యూ అ క్లారిటీ దాట్ he brought many number of talented people throughout the world, from throughout the world to కంటిన్యూ ద రిఫార్మ్స్ ఇన్ ద హైదరాబాద్ని మోడర్నైజ్ చేయడానికి డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ టాలెంటెడ్ పీపుల్ని మనకి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా చెప్పాను, సాలార్జంగ్ అలా తీసుకురావడం వల్ల మన లోకలైట్ పీపుల్స్కి దే ఫెల్ట్ డిస్క్రిమినేటెడ్. ఎస్, ఇనీషియల్గా తీసుకురాగానే డిస్క్రిమినేషన్ ఫీల్ అవ్వలేదండి. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఆ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా మన వాళ్ళకి నేర్పించి వెళ్ళిపోతారు అనే అపోహలో మనం ఉన్నాం. బట్ వాట్ హ్యాపెన్, they came here, they ruled us and they tried to dominate us. That domination and discrimination should not be continued for a long time. Yes, so సాలార్జంగ్ బిఫోర్, సాలార్జంగ్కి ముందు ఈ ఇష్యూ అనేది ఎలా ఉంది, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ది సాలార్జంగ్ 1853 నుంచి 1853 వరకు ఈ ముల్కీ అండ్ నాన్ ముల్కీ ఇష్యూ ఎలా ఉంది, ఆఫ్టర్ సాలార్జంగ్ 1 ఎలా అయ్యింది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు ఇన్ కంటిన్యూషన్ విత్ ద అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ ది సాలార్జంగ్ 1 ఈ టాపిక్ చదివితేనే ఇంకా ఎక్కువగా క్లారిటీ అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ ఎ ఫేజెస్. మనం ఎలా సాలార్జంగ్ 1 రిఫార్మ్స్ని కూడా డిఫరెంట్ ఫేజెస్గా చదువుకున్నాం కదండి. ఇందులో కూడా ముల్కీస్ అండ్ నాన్ ముల్కీస్ ఇష్యూలో కూడా యూల్ హ్యావ్ 3 phases. సో ఆ ఫేజెస్ అన్ని ఈ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇఫ్ దెర్ ఇస్ అ క్వశ్చన్, మీకు ఒకవేళ మెయిన్స్ క్వశ్చన్ వాట్ ఆర్ ద ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద ముల్కీస్ అండ్ నాన్ ముల్కీస్ ఇష్యూ అని చెప్పేసి మీకు క్వశ్చన్ వస్తే యూ హ్యావ్ టు బీ ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్ ఇట్. సో అందుకని ఈ టాపిక్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ వర్ ద మెజర్స్ టేకెన్. అంటే ముల్కీ అండ్ నాన్ ముల్కీ ఇష్యూ ఇంత ఎక్కువగా ఎడ్యుటేషన్ అవుతుంటే అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ఆ ఎడ్యుటేషన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూ ప్రాబ్లం అవ్వకుండా ఆర్ ఇంకా ఎక్కువగా ఉద్యమం లాగా మారకుండా కొంతవరకు అయినా నిజామ్స్ రూలర్స్ కానీ, ప్రైమ్ మినిస్టర్స్ ఆర్ ద దివాన్స్ కానీ ఏవైనా కొన్ని మెజర్స్ తీసుకొని ఉంటారు కదా. సో వాట్ వర్ ద మెజర్స్ దే వర్ టేకెన్. డిస్పైట్ మెజర్స్, దే వర్ సర్టన్ లూప్ హోల్స్ ఇన్ దాట్ మెజర్స్. ఆ లూప్ హోల్స్ని యూస్ చేసుకొని నాన్ ముల్కీస్ ఎవరైతే నాన్ లోకల్ పీపుల్ ఉంటారో ఆ లూప్ హోల్స్ని యూస్ చేసుకొని ఇంకా వాళ్ళ స్ట్రెంగ్త్ని ఎక్కువగా చేసుకోవడం జరిగింది. అండ్ ఎంతమంది ముల్కీస్ ఉన్నారు, ఎంతమంది నాన్ ముల్కీస్ ఉన్నారు, అసలు వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది అని చెప్పేసి మన నిజామ్స్ హ్యావ్ మేడ్ అ వాట్ యు కాల్ రిపోర్ట్. దట్ రిపోర్ట్ ఇస్ సివిల్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. అంటే ఎంతమంది సివిల్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్లో ఎంతమంది ముల్కీస్ ఉన్నారు, ఎంతమంది నాన్ ముల్కీస్ ఉన్నారు, వాళ్ళకు వచ్చే జీతం ఎంత,
కంపారిజన్తో పోలిస్తే ఎలా వచ్చింది, మనం తీసుకున్న మెజర్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయండి. దాట్ ఈస్ సివిల్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. ఇది మీకు గ్రూప్ 1 మెయిన్ సిలబస్లో కూడా ఉంది అని ఇందాక చెప్పాను కదా. సో నెక్స్ట్ ఇస్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి ముల్కీ గెజెట్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారు, ఈ ముల్కీ గెజెట్ ఏంటి, అండ్ హూ ఈస్ కన్సిడర్డ్ as the godfather of Mulki movement. So these are certain basic informations and you can write both prelims and mains with this topics. So going to directly into the topic again. So a Mulki udyamam or non-issue of Mulkis and non-Mulkis, when it got originated. You can see here during the time of Bahmani kingdom. As I already told you that Bahmani empire, you can see here, this is the Bahmani Sultanate. Yes, Bahmani empire, and actually it consists of whole Deccan area. It was ruled from 1347 to 1527. As I already told you that Bahmani empire time period lo, there were also certain reforms. There were many Muslims who came from different places. They interlinked with the Hindus. They got assimilation. They exchanged cultures. So no problem at all. But what happened, even how Salarjung I tried to reform the Hyderabad state, in the similar way the prime ministers and also the rulers of the Bahmani kingdom tried to reform the Bahmani kingdom in a modern way. So in order to modernize any state, we need certain intellectual people and talented administrators. So as Bahmani kingdom also was lacking with that efficient administrators, what the Bahmani rulers have done, they brought many of the talented people from all over the India. Not only Indian only, they also brought the people from the other countries also. Iraq, Turkey, Iran, ila different areas lo nunchi kuda administrators Bahmani kingdom ki raadam jarigindi. So as I already told you that when there is a locals having different culture and they are assimilating their culture, వాళ్ళ కల్చర్ని వాళ్ళే వేరే వాళ్ళతోని ఎక్స్చేంజ్ చేసుకోవడంలో ప్రాబ్లం లేదు. కానీ వేరే వాళ్ళు వచ్చి మన కల్చర్ని డామినేట్ చేసుకుంటూ మన కల్చర్ని కించపరిస్తే డెఫినెట్లీ దేర్ విల్ బీ అన్ ఇష్యూ ఆఫ్ ముల్కీస్ అండ్ నాన్ ముల్కీస్. సో ఈ బహమనీ కింగ్డమ్ టైం పీరియడ్లోనే మనకి ఫస్ట్ టైం డెక్కనీ సల్తనేట్స్ ఏరియాలో మనకి ఫస్ట్ టైం ఈ ముల్కీస్ అండ్ నాన్ ముల్కీ ఇష్యూ అనేది ఆరిజిన్ అయ్యింది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఫ్యాక్ట్, యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఆరిజిన్ ఆఫ్ ముల్కీస్ అండ్ నాన్ ముల్కీ ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయిందండి, బహమనీ రాజ్యం ఉన్నప్పుడు ఆర్ బహమనీ కింగ్డమ్ ఉన్నప్పుడు ఈ ఇష్యూ అనేది స్టార్ట్ అయ్యింది. వై ఇట్ బిగాన్, బికాస్ ద Bahmani empire tried to reform its administrative structure and efficiency. As it lacked certain administrators, it brought many number of talented people from throughout the world and also throughout the country. So when they came to the Bahmani kingdom, they discriminated the localites. So in every possible way, that discrimination led to origin of Mulkis and non-Mulkis issue. సో దీన్ని మళ్ళీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి విత్ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ అయితే ఎప్పుడు ఎమర్జ్ అయింది ముల్కీస్ అండ్ నాన్ ముల్కీస్ ఇష్యూ అని అంటే బహమనీ కింగ్డమ్ రాజ్యం అప్పుడు. ఇంకొకటి అండి, బహమనీ కింగ్డమ్ 1527లో ఏమైపోయింది, ఇట్ గాట్ డిసింటిగ్రేటెడ్ ఇంటూ 5 different kingdoms. I already discussed that Ahmednagar, Bijapur, Bidar, Berar and also Golconda, ఇలా 5 రాజ్యాలుగా విచ్ఛిన్నం అయిపోయింది. ఏమైపోయింది, Bahmani kingdom. And we consider that one of the major reason for the disintegration of the Bahmani kingdom is this Mulkis and non-Mulkis issue. అంటే లోకల్ వాళ్ళకి నాన్ లోకల్స్ వాళ్ళకి పడక అంతర్యుద్ధం, ఇంటర్నల్ రివోల్ట్ అనేది జరిగిపోయింది. సో దాట్ లెడ్ టు డిసింటిగ్రేషన్ ఆఫ్ ది బహమనీ ఎంపైర్. సో నెక్స్ట్ మనకి వి ఆల్ నో దట్ గోల్కొండ రాజ్యాన్ని పాలించిన వాళ్ళు ఎవరండి, కుతుబ్ షాహీస్. ఎస్, కుతుబ్ షాహీస్ టైం పీరియడ్లో వాట్ హ్యాపెన్, కుతుబ్ షాహీస్ themselves were the what you call non-Mulkis. అంటే they are not localite people who came from the foreign countries, they got settled here. సో వాళ్ళే నాన్ లోకల్ పీపుల్. ఆ టైం పీరియడ్లో ఇష్యూ ఆఫ్ ముల్కీస్ అండ్ నాన్ ముల్కీస్ అంటే లోకల్స్ వర్సెస్ నాన్ లోకల్స్ అనేవి డార్మెంట్ స్టేజ్. అంటే లైక్ ఇష్యూస్ ఏమీ పెద్దగా అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, యాజ్ ఐ ఆల్రెడీ టోల్ యూ దట్ కుతుబ్ షాహీ రూలర్సే బయట నాన్ లోకలైట్ పీపుల్. సో వాళ్ళు ఇక్కడ మన దగ్గరికి వచ్చిన తర్వాత దే గేవ్ రెస్పెక్ట్ టు అవర్ లోకల్ కల్చర్.
దే గేవ్ రిప్రజెంటేషన్ టు అవర్ లోకల్ పీపుల్. మన తెలుగు లాంగ్వేజ్కి, మన లోకల్ పీపుల్కి అక్కడ ఆల్రెడీ ఉన్న హిందూస్ అండ్ ముస్లిమ్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి జాబ్స్ ఇచ్చేవాళ్ళు. నాన్ లోకలైట్స్కి అంతగా ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు కాదు. సో వెన్ వీఆర్ గివింగ్ రిప్రజెంటేషన్ అండ్ వీఆర్ గివింగ్ ద ప్రయారిటీ ఇన్ అవర్ ఓన్ కింగ్డమ్, వై డూ వీ ఫీల్ డిస్క్రిమినేషన్? సో దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ మచ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద కుతుబ్ షాహీ టైం పీరియడ్. సో ఆ టైం పీరియడ్లో ముల్కీ అండ్ నాన్ ముల్కీ ఇష్యూ ఏమైపోయింది, డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. And then again we know that in 1724 AD, Nizam Asafjahi dynasty was established, and at that time once again this issue of mulkis and non-mulkis got revived. So this is what you have to remember andi. So first thing what we have read, ఆరిజిన్ ఎప్పుడు అయింది, బహమనీ కింగ్డమ్ అప్పుడు ఆరిజిన్ అయ్యింది. కానీ కుతుబ్ షాహీస్ టైం పీరియడ్లో వాళ్ళు ఎక్కువగా మన ముల్కీ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వీ డి నాట్ గెట్ మచ్ డిస్క్రిమినేషన్. సో వీ వర్ ఓకే విత్ Qutub Shahi dynasty. And then again after Qutub Shahi dynasty, when the Nizam's rule started, again they started giving priority to the non-locals. Giving priority to the non-locals is not an issue, but the non-localites who came from other areas came here, settled here and started dominating us. So that is a problem for us. We are very happy with assimilating the culture. Kani discrimination cheste matram urkune ledu. So this is what about the origin. So coming to the next aim chadukuntamani cheppanu, meaning. We understood about the origin, ఎప్పుడు స్టార్ట్ అయింది, స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూస్గా ముల్కీస్ అండ్ నాన్ ముల్కీ ఇష్యూ అనేది ఏదీ లేదు, అప్స్ అండ్ డౌన్స్ అవుకుంటూ అయిపోయింది. బట్ మళ్ళీ అసఫ్జాహీ డైనాసిటీ టైం పీరియడ్ ఇట్ గాట్ రివైవ్డ్. సో వాట్ ఈస్ మీన్ బై ముల్కీ? అసలు ముల్కీ అని అంటే మీనింగ్ ఇస్ కంట్రీ. ముల్క్ జనరలీ ముల్క్ అన్న వతన్ అన్న ఒకటే అండి, మేరా వతన్ అని చెప్పేసి సాంగ్ కూడా ఉంటుంది. సో ముల్క్ మీన్స్ మై కంట్రీ, వతన్ ఈజ్ ఆల్సో మై కంట్రీ. ద పర్సన్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్ దట్ కంట్రీ ఆర్ ద పర్సన్ హూ ఇస్ అ సిటిజన్ ఆఫ్ దట్ కంట్రీ ఈజ్ కాల్డ్ అస్ అ ముల్కీ. అంటే ఉర్దూ లాంగ్వేజ్లో ముల్కీ అంటే అర్థం ఏంటండి, ఆ కంట్రీలో నివసించే వాళ్ళు ఆర్ ఆ కంట్రీకి సంబంధించిన వాళ్ళు సిటిజన్స్ అని చెప్పేసి కంట్రీమెన్. ఇది ఏ లాంగ్వేజ్లో? ఉర్దూలో. సో యూ హ్యావ్ అ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినానిమ్స్ ఫర్ ద ముల్కీస్. మనకి మెయిన్స్ ఆన్సర్ మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు యూ కెన్ యూజ్ ఆల్ దిస్ వర్డ్స్, ఇట్స్ ఓకే టు యూజ్. నేటివ్ పీపుల్ అన్న వీళ్ళే, లోకల్ అన్న ముల్కీసే, ఇన్హాబిటెంట్స్ అన్నా ఓకే, డొమిసైల్ పీపుల్ అన్నా ఓకే. రెసిడెన్స్ అని యూజ్ చేయకూడదండి. రెసిడెన్స్ వేరు, డొమిసైల్ వేరు. డొమిసైల్ అంటే మనం ఇక్కడే ఉంటున్నాం. రెసిడెన్స్ అని అంటే ఇప్పుడు మనం ఒక 6 months ఆర్ 5 months వేరే ఏరియాకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. యూ కాల్ దేర్, అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని ఏమంటారు, రెసిడెన్స్. అంటే కొన్ని రోజులు వచ్చి ఇక్కడ ఉండి వెళ్ళిపోవడానికే వచ్చారు అంతే. సో యూ కాంట్ యూజ్ ద వర్డ్ రెసిడెన్స్ ఫర్ అ ముల్కీ, రిమెంబర్ దాట్. సో డొమిసైల్ అని యూజ్ చేయాలి రెసిడెన్స్ బదులు. అండ్ బహమనీ ఎంపైర్ టైం పీరియడ్లో ఆల్రెడీ బహమనీ కింగ్డమ్లో ఉన్న హిందూస్ కానీ ముస్లిమ్స్ ఆల్ టుగెదర్ ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడే ఉన్న వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళండి, దక్కనీస్ అనేవాళ్ళు. Remember that many have a misconception that locals ante only Hindus e, Muslims kaadu. Please come out of that misconception. Hindus and Muslims who were staying in Bahmani kingdom from the long back were considered as Dakkanis. So ivanni perlu manam mains answer writing rasetappudu instead of mulkis you can use this. So mari non mulkis ante evaru? Already we know that non mulkis are non localite people. సో నాన్ ముల్కీస్ని మనం ఉర్దూలో గైర్ ముల్కీస్ అంటాం. గైర్ అంటే నాన్, ఎస్ గైర్ ముల్కీస్ అంటే మన లోకల్ వాళ్ళు కాదు అని. ఏలియన్ పీపుల్ ఆర్ నాన్ రెసిడెంట్ ఆర్ అఫాకీస్ ఆర్ పర్షియన్ లాంగ్వేజ్లో వీళ్ళని అఫాకీస్ అంటాం. ఈ డెక్కనీ కింగ్డమ్ ఆర్ అఫాకీస్ అనే వర్డ్ ఎక్కువగా యూజ్ చేసింది బహమనీ కింగ్డమ్ టైం పీరియడ్లో. So remember that Deccanese are the localites and Afakis are the non-localized people. So this is what's the meaning of Mulkis and non-Mulkis. So next meaning అయిపోయిన తర్వాత I'll give you some clarity what happened during the time of the Bahmani kingdom with some examples. During the time of the Bahmani reign, I already told you that
అక్కడ రీఫార్మ్స్ చేయడం వల్ల మిగతా అన్ని ప్లేసెస్లో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాలెంటెడ్ అండ్ ఎఫిషియెంట్ పీపుల్ని తీసుకురావడం జరిగింది. నాట్ ఓన్లీ ఫ్రమ్ త్రూ అవుట్ ద కంట్రీ, వీ బ్రాడ్ దెమ్ ఫ్రమ్ ఇరాన్, టర్కీ, ఇరాక్, ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా తీసుకొని వచ్చాం. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్, ఇట్స్ ఓకే. మన దగ్గర టాలెంటెడ్ పీపుల్ అండ్ ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ లేకపోవడం వల్ల వేరే వాళ్ళని తీసుకొచ్చడంలో తప్పులేదు. బట్ వాట్ హ్యాపెన్, యూ కెన్ సీ హియర్, the Bahmani Empire lo third ruler was Ahmad Shah, and he appointed two people, Muhammad Hassan and Muhammad Gawan, as their prime minister. Meeku Salarjung reforms cheppetappudu I told this, Salarjung one was compared with the Diwan of the Bahmani kingdom, Muhammad Gawan. Ante Muhammad Gawan was too efficient and he brought many reforms into the Bahmani kingdom. So we already discussed that Salarjung one will be compared with the Muhammad Gawan. So ఎవరెవరిని తీసుకొచ్చారండి, మొహమ్మద్ హసాన్ అండ్ మొహమ్మద్ గవాన్. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు. బట్ దీస్ ప్రైమ్ మినిస్టర్ వర్ అఫాకీస్. ఇందాకే చదువుకున్నాం కదండి, అఫాకీస్ అంటే మీనింగ్ ఏంటి, లైక్ నాన్ లోకలైట్ పీపుల్. ఎస్, ప్రైమ్ మినిస్టర్గా నాన్ లోకలైట్ పీపుల్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం వల్ల వాళ్ళు చేసిన సవరణలు ఆర్ వాట్ ఎవర్ ద రీఫార్మ్స్ దే హ్యావ్ డన్, those reforms were favoring the non-localite people. I'll give you with examples, like they have appointed, if think that I'm a non-localite people and I have been appointed as a prime minister of a particular kingdom, then what do? I also want to bring my friends here. I also want to bring my family members and the cousins and anyone to the kingdom. So for that what do? As I have the power, I have created certain posts or positions in the kingdom, so that where only the non-Mulkis are applicable. With that what happens, most of the non-Mulkis came to the Bahmani kingdom. Hope you understood that. They have, as the prime ministers, they have appointed more number of Afakis by creating more positions. This is very important. I'll give you an example. There is a war when Bahmani kingdom waged a war in Gujarat. At that time, Muhammad Hassan was the prime minister of this Bahmani kingdom. So when Bahmani kingdom had waged a war on Gujarat, what happened? They lost the war. Why they lost the war? Bahmani kingdom was too powerful at that time. Then why they lost? Because of the internal revolt itself. As Muhammad Hassan was, who was this Muhammad Hassan? He was the Afaki. As he was favoring more number of Afakis. Yes, most of the soldiers were localites. It means that the better positions or higher positions were given to Afakis or the non-localite people, and the lower positions were given to the localites. So despite how much you work, how efficient you do the work, you were not allowed to get certain promotions, beyond certain promotions. Because of that what happened, there was a clash between the localites and the non-localites within the soldiers. So when Muhammad Hassan waged a war on Gujarat, the localite people stopped giving help to the Muhammad Hassan and Afakis. అంటే వాళ్ళ సోల్జర్సే ఎవరైతే లోకల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరగలేదు గుజరాత్లో. సో బికాస్ ఆఫ్ దట్ వాట్ హ్యాపెండ్, ద గుజరాత్ హ్యావ్ వన్ ద వార్ ఓవర్ ద బహమనీ కింగ్డమ్. సో ఇట్ మీన్స్ దట్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ద లోకలైట్ పీపుల్, వాట్ దే క్యాన్ డూ. ఐల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, ఈ ఎగ్జాంపుల్స్ మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి చాలా యూజ్ అవుతాయండి. ప్లీజ్ నోట్ డౌన్ ద ఎగ్జాంపుల్స్ ఆల్సో. I told you that next prime minister was Muhammad Gawan. As he was compared with the administrative reforms of the Salarjung I too, because similarly they have modernized the Bahmani kingdom. Here Salarjung I have modernized the Hyderabad state. So coming to the Muhammad Gawan as a prime minister, he thought like, okay, we have to improve the localite people in a better way. We have to bring certain administrative structural reforms, and he brought some educational reforms. He established a university in the Bidar. What Muhammad Gawan have done? He established a university in the Bidar. When this university was established, everyone, the Bahmani rulers and everyone thought that what will happen? So local people will get educated here and they will be trained to
work efficiently in administration. So this is what the expectation and thought before the establishment of the Bidar University. But what was the result? It was completely reversal. In Bidar, the university, when it was established, you also need certain students, and also you need certain teachers there. So what Muhammad Gawan have done? In Bidar University, most of the teachers were appointed were Afakis, or the non-localized people, and even most of the students who are non-localized were given priority. What happens? With what intention we have established the Bidar University? To give much more better education to the localized people and make them train towards the administrative structure. But what was the result? It was reverse. Most of the students and even the teachers, even the curriculum what they have framed for this Bidar University was also favoring whom? Non-localite people. This got much more controversy, and there was continuity of the issue of Mulkis and non-Mulkis. So these were certain two examples you can write in your mains answer for the origin of the Mulki issue in the Bahmani kingdom. Next thing, you can also write one more point, that one of the main reasons for the disintegration of the Bahmani kingdom into 5 kingdoms was the Mulkis and non-Mulki issue itself. There was a continuous fight between the Mulkis and non-Mulkis, and the rulers were unable to control this issue. So this led to, when the people themselves were fighting, it's easy for the kingdom to be disintegrated. So some of the powerful local ruler will come forward and they'll declare what? Independence. That what happened in Bahmani kingdom disintegration. So this is the first episode, what happened in the Bahmani kingdom with the origin of the Mulkis and non-Mulkis issue. So second stage. So second, what happened, as I already told you, that it became into a dormant stage during the time of the Qutub Shahi reign. We all know that Golconda was a kingdom ruled by Qutub Shahi dynasty, and Qutub Shahis were non-localite people. Maybe because they are non-locals and they have to continue as a rulers, they have to gain they have to win the hearts of the localites. Maybe because of that reason, themselves they were Afakis or non-localized people, but they did not do the mistake what Bahmani kingdom rulers have done. What they have done? They gave importance to domiciles. Local people ki ekkuga priority ivvadam jarigindi. Not only this, our culture was respected. Telugu language was considered as one of the court languages of the Qutub Shahi dynasty. You can see that they encouraged Telugu language, and the poets and different types of literate peoples who are writing in a Telugu language, they were also patronized. Ante patronize means vallu rasina kavitalni, vallu rasina poems ni, or any other things, those were like popularized under the guidance of the Qutub Shahi dynasties itself. It means that they encouraged the Telugu language and they even patronized the poets. The best example I can give you, that Qutub Shahi dynasty consists of the court poets, and among the court poets, two Telugu important court poets were also there. Not only they were considered as the Telugu poets, they were given certain important positions in political matters also. You can see that one of the rulers, the last ruler of Qutub Shahi dynasty, Abul Hasan Thani Shah, he gave much more priority to Telugu poets. You can see that Akkanna and Madanna. These are the two important Telugu poets who were also given important position as in the form of the court poets. Court poets lagane kakunda, Akkanna was appointed as a Peshkar, deputy, and Madanna was appointed as Mahamantri, prime minister. You can see that it means that local people did not felt that discrimination. They felt very happy when the local people were given much more priority when compared with the non-localite people. When it is an assimilation, me culture nenu నేర్చుకుంటాను, నా కల్చర్ మీరు కూడా నేర్చుకోండి అన్న ఫ్రెండ్లీ రిలేషన్లో ఉన్నప్పుడు ముల్కీస్ అండ్ నాన్ ముల్కీస్ ఇష్యూ అంత పెద్దగా రాదండి. సో దాట్ వాట్ హ్యాపెన్ ఇన్ ద కుతుబ్ షాహీస్ reign. So next, what happened during the time of the Asaf Jahi period? We all know that in 1724 AD, Aurangabad was considered as a capital, and Nizam ul Mulk or Mir Kamaruddin Siddiqui have established a separate kingdom in the Deccan called Hyderabad state. Yes, and then
what happened in the Nizam's rule and everything. Now you'll come to know. So what is the issue? Why the Mulkis and non-Mulki issue came into prominence again and it became into a movement. So what were the issues? As I already told you that during the time of the Nizam rule, once again, Afakis or non-localites were given priority. How? First thing, you can see that business. Most of the non-localite people came to the Hyderabad region in order to perform certain business activities. When they came here to perform trade and commerce or business activities, the local government gave them cooperation. Okay, you come and do business here, as our Hyderabad country is what? As a peaceful state. You can stay here. At that time, most of the areas in our North India were completely in conflict with each other. When there were continuous battles or conflicts are going on, do you think that the business community will do better profits? Definitely no. Business sariga avvali ante kuda manaki peaceful society kachitanga avasaram. So, where was the peaceful society which was existing at that time? Hyderabad was one among the peaceful society area. So, most of the business magnate people, they came to the Hyderabad state to do business and they were given cooperation from the government and they became much more rich. When you're getting lot many profits and you're becoming richer and richer in a particular region, maybe I think that we don't expect that we have to go back. The best example is most of us will go to the foreign countries to do certain things or for higher studies, and then once we got habituated to that particular peaceful society with proper rules and regulations, and we are also earning much more better monetary benefits in what foreign countries compared to India, మన వాళ్ళు ఎవరైతే అక్కడికి వెళ్తారో అక్కడే ఉండిపోవడం జరిగిపోతుంది. అండ్ దే వాంట్ ఈవెన్ లైక్ వాళ్ళ పిల్లలకి కూడా సిటిజన్షిప్ అక్కడే కావాలి అని కోరుకొని అక్కడే పెళ్ళిళ్ళు చేసుకొని అక్కడే పిల్లల్ని కంటూ ఉంటారు. సో ద సిమిలర్ సిచ్యుయేషన్ వాట్ హ్యాపెన్ హియర్. మోస్ట్ ఆఫ్ ది నార్త్ ఇండియన్ పీపుల్ దే కేమ్ హియర్ ఫర్ ద బిజినెస్ పీపుల్ అండ్ దే గాట్ ద కోఆపరేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ దే బికేమ్ మచ్ మోర్ రిచర్. బై బికమింగ్ మచ్ మోర్ రిచర్, ద గ్రీడీనెస్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ నెవర్ స్టాప్స్. సో వాట్ హ్యాపెన్? They settled here, and not only this, they occupied prominent positions. Okay, business ki vachinaru, it's okay, no problem. They are becoming rich, it's okay again, no problem. But they are also taking away our important jobs. ఆర్మీలో సోల్జర్స్గా ఎక్కువగా రిక్రూట్ అవ్వడం నాన్ ముల్కీస్. అండ్ నాట్ ఓన్లీ సోల్జర్స్, ఇట్స్ ఓకే, లైక్ హయ్యర్ క్యాడర్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా నాన్ ముల్కీస్కి ఇవ్వడం జరిగిపోయింది. సో ఆర్మీలో జాబ్స్ వాళ్ళకి, గవర్నమెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో జాబ్స్ వాళ్ళకి, టీచర్స్గా జాబ్స్ వాళ్ళకి, రెవెన్యూ ఆఫీసర్స్గా జాబ్స్ వాళ్ళకి, మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ వర్ గివెన్ టు నాన్ ముల్కీస్. అండ్ నాట్ ఓన్లీ దిస్, ministerial post, which is considered something like political thing. Yes, so ministerial posts, which means that they were becoming much more closer to the Nizam rulers. Okay, you become close, you occupy jobs, it's okay then. How you have? It's not like a assimilation. When you are friendly with us, we don't have any problem that avutala valle edugutunte manaki anta issue emi undadandi. But if someone is discriminating us, then the issue begins. So అఫాకీస్తో పోలిస్తే వాట్ వాజ్ ద కండిషన్ ఆఫ్ ది దక్కనీస్? యాక్చువల్లీ లోకలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? ద ఒరిజినల్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో వర్ ట్రీటెడ్ యాజ్ సెకండరీ సిటిజన్స్. అంటే బయట నుంచి ఎవరైతే అఫాకీస్ ఆర్ నాన్ ముల్కీస్ వచ్చారో వాళ్ళే ఒరిజినల్ సిటిజన్స్, అండ్ మన లోకలైట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని సెకండరీ సిటిజన్స్గా కన్సిడర్ చేయడం స్టార్ట్ చేశారు. సెకండరీ సిటిజన్స్ అని అంటే లైక్ సర్టన్ పర్టిక్యులర్ ఇంపార్టెంట్ పొజిషన్స్ ఆర్ హయ్యర్ పోస్ట్ ఆర్ హైయరార్కీలో టాప్ మోస్ట్ పోస్ట్లు ఏవైతే ఉంటారో దానికి మన ముల్కీస్ ఆర్ నాట్ అలౌడ్. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, అండ్ యు ఆర్ టెల్లింగ్ మీ దట్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు అ పర్టిక్యులర్ పొజిషన్. దెన్ హౌ ద లోకలైట్ పీపుల్ విల్ ఫీల్? వాటిని మనం ఇంగ్లీష్లో ఏమంటామండి? కవర్నెంట్ పొజిషన్స్ వర్ నాట్ allowed to be taken by the mulkis. Those were preserved or reserved only for non-mulkis. And then okay, now the discrimination is again continuing. So why we want to discriminate it continuously? Definitely we have to fight for our rights. It's our right to get a job. It's our right to be in a particular position. So based on talent you have to prefer the jobs, but not based on the local languages or anything. So here comes the issue again, the Deccanese versus Afakis.
అండ్ ఇంకొకటి కూడా యాడ్ అయిపోయింది, కమ్యూనల్ రయాట్స్. సో ఫస్ట్ రీజన్ ఏంటండి, వాళ్ళు మన జాబ్స్ని ఆక్యుపై చేస్తున్నారు, మన ఆర్మీ జాబ్స్ని, గవర్నమెంట్ జాబ్స్ని, మినిస్ట్రియల్ పోల్స్ని, బిజినెస్ కూడా మన లోకల్ బిజినెస్ అన్నింటినీ సైడ్లో పెట్టేసి వాళ్ళ బిజినెసే ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయింది. అండ్ నెక్స్ట్ ఇస్ కమ్యూనల్ రయట్స్. వాట్ ఈస్ దిస్ కమ్యూనల్ రయట్స్? ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీ వాళ్ళ రిలీజియన్ని బట్టి, వాళ్ళ కాస్ట్ని బట్టి గొడవ పడడాన్ని మనం కమ్యూనల్ రయట్స్ అంటాం. సో most of the Mulkis who are considered as the Dakkanis, Muslims గురించి చెప్తున్నానండి. ఆల్రెడీ వీ హ్యావ్ సర్టన్ ముస్లిమ్స్ హూ ఆర్ లోకలైట్స్. సో దోస్ వర్ కాల్డ్ యాజ్ Deccanese. ఆల్రెడీ ఐ టోల్ యూ దోస్ బిలాంగ్స్ టు అ Sunni. Yes, you also have, we all think that Muslims don't have a particular hierarchy system, all were treated equal. No only, you also have certain different types of hierarchy systems in the Mulkis, in the Islam. Saudi Arabians were considered as Sunnis. Irans were considered as Shias. అందుకే సౌదీ అరేబియాకి ఇరాన్కి అసలు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పడదండి. సో హియర్ ఆల్సో ది సేమ్ థింగ్. మోస్ట్ ఆఫ్ ది Dakkani Muslims who already stayed in Hyderabad were considered as Sunnis, and most of the Afakis who came now were considered as what? Shias. So even already economic and political powers ఒకటే కాదండి, ఈవెన్ సోషో కల్చరల్ అంటే సొసైటీలో ఉన్న హైరార్కీ సిస్టంలో కూడా వాళ్ళకి గొడవలు అయిపోయి, అంటే మేము హయ్యెస్ట్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు, మీరు లోవర్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళు, అండ్ ఈ షియాస్ వాళ్ళు వచ్చి ఈ సున్నీస్ని డామినేట్ చేయడం, దీస్ సున్నీస్ కుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. సో దిస్ ఈస్ వన్ మోర్ రీజన్ విచ్ యాడెడ్ ఫ్యూయల్. ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్కి ఈ కమ్యూనల్ రయట్స్ అనేది ఇంకొక రీజన్గా మారిపోయింది. అండ్ నాట్ ఓన్లీ దిస్, our Nizam government and our Nizam rulers also started oppressing our culture. లైక్ మన లోకల్ నేమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేమ్స్ చేంజ్ చేసేస్తున్నారు. లైక్ మెతుకు అనే రీజియన్ని మనం మెదక్ అని చేంజ్ చేస్తాము. సో చాలా వరకు యూ లెర్న్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద లేటర్ క్లాసెస్, బట్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ విచ్ హ్యావ్ ద తెలుగు ఆరిజిన్ వర్ చేంజ్డ్ ఇన్ టు వట్ ఉర్దూ లాంగ్వేజ్ అండ్ మెనీ అదర్ లాంగ్వేజెస్. ఉన్నదాన్ని మీరు చేంజ్ చేయాల్సిన పని లేదు. కొత్త రీజియన్స్ ఏవైనా పెడితే దానికి పేర్లు పెట్టుకోవడం తప్పులేదు. ఉన్న ఆల్రెడీ తెలుగు రీజియన్స్ని అన్నిటినీ తీసేసి, అంటే వాటి నేమ్స్ అన్నిటినీ ఆల్రెడీ దట్ టు లక్నోయి ఉర్దూ, నార్త్ వాళ్ళు మాట్లాడే ఉర్దూ లాంగ్వేజ్తోని నేను వాటిని చేంజ్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ ఈజ్ ఇట్ నాట్ ఎ కైండ్ ఆఫ్ ఎ డిస్క్రిమినేషన్ అండి? డెఫినెట్లీ. సో నిజాం రూలర్స్ వర్ ఆల్సో గివింగ్ మచ్ మోర్ ప్రయారిటీ టు ద నాన్ లోకల్ పీపుల్ బై అప్రెసింగ్ అవర్ కల్చర్. సో దిస్ యాడెడ్ వన్ మోర్ ఫ్యూయల్. Politically, economically, socially, culturally, all the localites were discriminated by the Afakis. So this led to what, Nana? Deccani nationalism. నేషనల్, అప్పుడు మనకి ఇండియా అనేది నేషన్ కాదండి, హైదరాబాద్ స్టేట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్? నేషన్, మన కంట్రీ అని. అంటే మన డెక్కనీ నేషనలిజం అని అంటే యూ హ్యావ్ టు ప్రిజర్వ్ ఆర్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన ఇండియాని రూల్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనం స్వదేశీ మూమెంట్ని లాంచ్ చేసి మన ఇండియన్ నేషనలిజం ఒక కల్చర్ని రిప్రజెంట్ చేసాం. సిమిలర్ థింగ్ వెన్ ఆల్ దీస్ నాన్ లోకలైట్ పీపుల్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్ స్టేట్స్ అండ్ దే ఆర్ డిస్క్రిమినేటింగ్ కంటిన్యూస్లీ, వాట్ హ్యాపెన్? Yes, because of continuous discrimination, we started agitation against them. ఆ ఎజిటేషన్ స్టార్ట్ అయ్యి మనలో ఒక టైప్ ఆఫ్ యూనిటీ అనేది ఎక్కువగా దృఢపడిపోతుంది. దట్ ద కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ డెక్కనీ నేషనలిజం.